Audio. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం నేలకు ఒరిగిన పంటను గుర్తించి నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సొంటి నాగరాజు మొంత తుఫాన్ కారణంగా పెడన నియోజకవర్గ వ్యాప్తంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు పెడన నియోజకవర్గ సమన్వయకర్త సొంటి నాగరాజు మీడియాతో మాట్లాడుతూ పెడన నియోజకవర్గం వ్యాప్తంగా మొంత తుఫాన్ దాటికి నేలకు ఒరిగిన పంట పొలాలను గుర్తించి నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని అన్నారు. నీటమునిగిన పంట పొలాలను పరిశీలించారు. పెడన బంటుమిల్లి కృత్తివెన్ను మండలాల్లో తుఫాన్ ప్రభావం దాటికి ఈదురుగాలుల వలన వరిపంట నేలకు ఒరిగి నీటమునిగింది. పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతుని ఆదుకుని రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనే విధంగా చర్యలు చేపట్టాలేని పక్షంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అధ్యక్షతన రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం తప్పదని తెలిపారు. మరి పెడన నియోజకవర్గంలో ఈ తుఫాను తాకిడికి రాష్ట్ర వ్యాప్తంగా మరి 100 కోట్ల పైనే రిలీజ్ చేసామని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి పెడన నియోజకవర్గంలో అయితే మరి చూస్తున్నారు, వేల ఎకరాల పైనే మరి ఈ తుఫాను బాధితులుగా ఉన్నారు. ఈ వందలాది వేలాది ఎకరాలు పడిపోయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇరిగేషన్ ఈవో దగ్గర నుంచి డ్రోన్ ద్వారా ఎక్కడెక్కడ పడిపోయినాయి అని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చూస్తున్నారు తప్ప పెడన నియోజకవర్గంలోనే డ్రోన్ ద్వారా ఇప్పటి వరకు ఒక ఎకరాన్ని కూడా గుర్తించిన పాత్ర లేదు. ఎందుకంటే ఈ రోడ్డు పక్కనైతే ఈ రోజున ఇది పడిపోయిందని చెప్పగలం. మరి ఒక 100 ఎకరాలు పైబడి చూస్తే ఆ ఎకరాలన్నీ బాగానే ఉన్నాయని రాసుకెళ్ళిపోయే పరిస్థితులు ఈ రోజున పెడన నియోజకవర్గం ఉంది. ఇక్కడ ఉన్న కూటమి అధికారులు మేము సహాయ సహకారాలు చేస్తామని చెప్తున్నారే కానీ అదంతా చేయట్లేదని ఈ రోజున జనాలు ఓపోతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, ఇప్పుడు ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికి పంపించే తరుణంలో ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు, అలాగే ఈ 10 రోజుల నుంచి ఇబ్బంది పడతారో తర్వాత కూడా వాళ్ళందరికీ గ్రాసరీకి సంబంధించిన ఒక 50 కేజీల బియ్యం, పప్పు, ఉప్పు, నూనెలు కూడా సమకూర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెడన నియోజకవర్గాల మగ్గాలు, చేనేత మగ్గాలు ఉన్నాయి, 6,000 పైగా మగ్గాలు ఉన్నాయి. ఈ 6,000 మగ్గాలు కూడా ఇప్పటి వరకు పట్టించుకునే దాఖలాలు లేదు, ఎవరో పరామర్శించిన వాళ్ళు లేరు. ఈ వర్షాలకి వాటికి బట్టలు ఆరేసుకోవడానికి కానీ నూనె పోగులు ఆరేయడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి మరి ఇక్కడ పెడన ఎమ్మెల్యే గారికి లేదా? కనీసం పలకరించలేదు, చేనేత సమస్యలు తెలుసుకోలేదు. వెంటనే వారి కుటుంబాలకు కూడా 10,000 రూపాయలు తక్షణ సహాయం ఇచ్చి వారికి కూడా కుటుంబానికి గ్రాసరీ కూడా అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ పెడన మండలంలో ఇరిగేషన్ ఏఈ గారు చెప్పిన దాన్ని బట్టి 20,000 ఎకరాలు పైబడి ఉంటే ఇప్పటికీ 9,000 ఎకరాల పైనే పడిపోయినాయి అని చెప్తున్నారు. అలాగే 4 మండలాల్లో 1,00,000 ఎకరాలు పైబడి మరి ఇబ్బంది పడిన పరిస్థితులు, ఈ రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఉంది. వెంటనే రేపు ఎల్లుండి లోపలనే నష్టపరిహారాన్ని గుర్తించి వారికి అందజేయాలి. అందజేయని పక్షంలో పరిస్థితుల్లో ప్రతి ఈవో దగ్గర అదనంగా మేము లిస్టు తీసుకుంటాం. కలెక్టర్ ఆఫీస్కి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వెళ్ళి వాళ్ళకి ఇచ్చే విధంగా ఇవ్వని పక్షంలో షర్మిలారెడ్డి గారిని తీసుకొచ్చి నష్టపరిహారం ఇప్పించే తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఉండదని తెలియజేస్తున్నాం.